రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారము. ఈరోజు చాలా విశేషమైన ఒక యోగక్షేమాన్ని వివరించడం జరుగుతుంది. ఈ యోగక్షేమాన్ని సంబంధించింది ఎవరికైతే రుణ బాధలకు సంబంధించిన ఇబ్బందులు, వివాహానికి సంబంధించిన ఆటంకాల గురించి, వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఈ చిన్న యోగక్షేమాన్ని మీరు పాటించండి. చాలా అద్భుతమైన ఫలితాలు కలిసి వస్తాయి. ఉత్తమమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. ఈ యోగక్షేమము చాలా విశేషమైన యోగక్షేమం అని చెప్పడం జరుగుతుంది. ఇది మంగళవారం నాడు 10వ తారీఖు నాడు ఈరోజు చాలా యోగక్షేమం. ఇది చాలా మీరు ప్రతి ఒక్కరు విని మీరు పాటిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ఎవరికైతే ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ నేను చెప్పిన ఈ యోగక్షేమాన్ని మీరు పాటించండి. మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీరు ఉదయాన కానీ, ప్రదోష కాలంలో కానీ మీ దగ్గరలో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని 16 ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఆ ఎక్కడైతే హనుమాన్ దేవాలయం పక్కన కానీ ఆ హనుమాన్ దేవాలయం సన్నిధిలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ ఒక 16 ప్రదక్షిణ చేసిన తర్వాత మీకు తోచినంత బెల్లము, ఎంత వీలైతే అంత బెల్లాన్ని కూడా ఆ బెల్లాన్ని మీరు ఆ చెట్టు మొదట్లో పెట్టి మీరు 16 ప్రదక్షిణ చేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఇంట్లో గృహస్థానంలో దీపారాధన చేసి మీరు కటిక నేల మీద తూర్పు ముఖముగా పెట్టి కటిక నేల మీద మీరు భోజనం చేయాలి. ఇలా చేస్తే మీకు అతి తొందరలోనే ఈ రుణాలకు సంబంధించిన బాధలు కానీ, అలాగే వివాహానికి సంబంధించిన బాధలు కానీ, వ్యాపారాలకు సంబంధించిన బాధలను తొలగిపోవడం జరుగుతుంది. ఇది స్త్రీలు పురుషులు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అదే మీరు ఉదయం పూట మీరు హనుమాన్ దేవానికి వెళ్ళేసి మీరు 16 ప్రదక్షిణ చేసి మీరు వచ్చిన తర్వాత సాయంత్రం మాత్రం ఆ రోజు ఒకటే పూట భోజనం చేయాలి. ఈరోజు ఒకటే పూట భోజనం చేసిన తర్వాత కటిక నేల మీదనే పడుకోవాలి. అలాగే మీరు కటిక నేల మీదనే భోజనం చేయాలి. అది కూడా సాయంత్రం ప్రదోషకాలం దాటిన తర్వాతనే భోజనం చేయాలి. మీరు కంపల్సరిగా తూర్పు ముఖం పెట్టి మీరు ఇంట్లో గృహస్థానంలో దీపారాధన చేసి మీ ఇష్టదైవం కానీ మీ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతనే తూర్పు ముఖము పెట్టి కటిక నేల మీద భోజనం చేస్తే మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇది చిన్న పెద్ద భేద లేకుండా అందరు చేస్తే చాలా మంచిది. ఇంట్లోనే కటిక నేల మీద అంటే కింద ప్లేట్ కానీ, పేపర్ ప్లేట్ కానీ, మోతుకా కానీ, అరటాకు కానీ ఏం లేకుండా కటిక నేల మీదనే భోజనం చేయాలండి. ప్రతి ఒక్కరు నమ్మకంతో చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడానికి వీలుంటుంది. అలాగే మీకు చాలా ధనానికి సంబంధించిన విషయంలో కానీ బాగా ఆటంకాలు ఉంటే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఇది ఉత్తమమైన ఫలితాన్ని మీకు అందించే యోగక్షేమము. మీరు అలాగ చేస్తే చాలా ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. ఇలాంటి సందేహాల గురించి మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.